శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలనే భక్తులారా, మీ జీవితాలను సుఖ సంతోషాలతో నింపేందుకు, పాపాల నుండి విముక్తి పొందేందుకు, మోక్ష మార్గాన్ని సుగమం చేసేందుకు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చింది. అదే ఉత్పన్న ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. మీ రాశి ప్రకారం విష్ణువును అభిషేకించడం వల్ల మీ జీవితంలో ఇంకా మంచి పరిణామాలు చూడవచ్చు. ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన పదార్థంతో అభిషేకం చేయడం వల్ల ఆ రాశి వారికి ఉన్న దోషాలు తొలగిపోతాయి, అదృష్టం వర్తిస్తుంది. మేషరాశి వారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు విగ్రహానికి బెల్లం కలిపిన నీటితో అభిషేకం చేయాలి. బెల్లం యొక్క మాధుర్యం మీ జీవితంలోని సంతోషాన్ని, సౌభాగ్యాన్ని తెస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు ఈ ఏకాదశి రోజున నాడు శ్రీ మహావిష్ణువుకి పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతం యొక్క పవిత్రత మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది, మనసులో ప్రశాంతత నింపుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో సఖ్యత మెరుగుతుంది. మిథున రాశి వారు ఈ ఏకాదశి రోజున తిథి నాడు తమలపాకులను నీటిలో కలిపి విష్ణువును అభిషేకం చెయ్యాలి. తమలపాకుల సువాసన మీ మాటలకు మంచి వన్నె తెస్తుంది, వ్యక్తిత్వ శక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. కర్కటక రాశి వారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పచ్చి ఆవు పాలతో అభిషేకం చేయాలి. పాల యొక్క పవిత్రత మీ మనసులో నిర్మలత్వాన్ని నింపుతుంది, మానసిక బలహీనతలు తొలగిపోతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. సింహరాశి వారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తేనెలో అభిషేకం చేయాలి. తేనె యొక్క మాధుర్యం మీ జీవితంలోకి సంతోషాన్ని, ప్రేమను తెస్తుంది. ఆత్మీయులతో సంబంధాలు పెరుగుపడతాయి, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది, సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. కన్యారాశి వారు ఈ ఏకాదశి రోజున మహావిష్ణువును చెరుకు రసంతో అభిషేకం చేయాలి. చెరుకు రసం వల్ల మీ జీవితం కూడా సకల రకాల సుఖాలతో నిండి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెరుగుతుంది. తులారాశి వారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి శుద్ధమైన నెయ్యితో అభిషేకం చెయ్యాలి. నెయ్యి యొక్క పవిత్రత మీ మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ ఏకాదశి రోజున ఎర్రని పువ్వులను నీటిలో కలిపి విష్ణువుకు అభిషేకం చేయాలి. ఎర్ర పువ్వుల శోభ మీ జీవితంలోకి కొత్త ఆశలను, ఆనందాన్ని తెస్తుంది. ధైర్యం, సాహసం పెరుగుతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వారు ఈ ఏకాదశి రోజున కుంకుమతో కూడిన పాలతో విష్ణువుకి అభిషేకం చేయాలి. కుంకుమ యొక్క శుభ్రత మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది, వివాహ యోగం కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. మకర రాశి వారు ఈ ఏకాదశి రోజున గంగాజలంలో నల్ల పువ్వులను కలిపి విష్ణువుకు అభిషేకం చెయ్యాలి. గంగాజలం యొక్క పవిత్రత మీ పాపాలను కడిగివేస్తుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతాయి. కుంభరాశి వారు ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుకు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. కొబ్బరి నీళ్ళ యొక్క శుద్ధత మీ ఆలోచనలు స్వచ్ఛం చేస్తుంది, మనసులో స్థిరత్వాన్ని కలిగిస్తుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీనరాశి వారు ఈ ఏకాదశి రోజున పసుపు పువ్వులను పాలల్లో కలిపి విష్ణువుకు అభిషేకం చేయాలి. పసుపు పువ్వుల కాంతి మీ జీవితంలోకి సంతోషాన్ని, సమృద్ధిని తెస్తుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మోక్ష మార్గం సుగమం అవుతుంది. కనుక ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును మీ రాశి ప్రకారం అభిషేకించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.